సో, ఇప్పుడు ఈ ట్రాన్స్‌ప్లాంట్ జరిగేటప్పుడు కానీ, లేదా జరిగిన తర్వాత కానీ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో, దానికేంటంటే ఫస్ట్ మనం థరోగా అన్నీ వెళ్తామండి. బాడీ ఎగ్జామినేషన్ ఓకే. అన్నీ వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌కి బిలాంగ్ అవుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి అన్ని ఎగ్జామ్ చేస్తాం. అంటే కంప్లీట్ ఎగ్జామ్స్ సర్జికల్ ప్రొఫైల్ చేంజేస్తారు. కంప్లీట్ సర్జికల్ ప్రొఫైల్ చేంజ్ చేస్తాం. వాటిల్లో ఏమన్నా లెవెల్స్ డిఫరెన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాతే ఓకే. సర్జికల్ ప్రోటోకాల్ చేస్తాం కాబట్టి మినిమల్ కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్‌గా. చిన్న పింపుల్స్ రావచ్చు. వచ్చినా క్లియర్ అయిపోతాయి అవి. అంటే స్కాల్ప్ మీద పింపుల్స్ వస్తాయా? రావచ్చు. ఓకే. సో, వై ఈస్ ఇట్ ఎ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్? ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విచ్ ఈస్ వెరీ కామన్ ఓకే. బట్ ట్రీటబుల్. అవెందుకు వస్తాయంటారు? అంటే పోస్ట్ ప్రొసీజర్ కేర్ పోస్ట్ తీసుకోకపోవడం వల్ల? ప్రొసీజర్ కేర్ తీసుకోకపోవటం గానీ, హైజీన్ మెయింటైన్ చేయకపోయినా గానీ, ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోయినా గానీ, అలాంటి టైంలో రావచ్చు.